అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు అడుగుల సవ్వడి. నా వీడియో గనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిర్మానుషమైన ప్రాంతం, నిశ్శబ్దం, దట్టమైన పొదల చాటు నుండి ఏవేవో గుసగుసలు. మనకి పరిస్థితి వస్తుందని ఎన్నడూ నేను ఊహించలేదు. మన వలన ఎంతమంది ఉపయోగం పొందలేదు. అయినా మనల్ని అంతం చెయ్యటానికి ఎందుకు వాళ్ళింత నీచానికి దిగజారుతున్నారు? ఆమె కంఠం బొంగరుపోయింది. గొంతులో నుండి మాట పెగలటమే కష్టంగా ఉంది. నీది అర్థం కాని వేదన అన్నాడతను. అవును, నీకన్నీ అర్థం కాని వేదనలే. ఆపసోపాలు పడుతూ ఎండనక వాననక కష్టపడుతూ రక్తాన్ని చిందిస్తుంటే కనీసం కృతజ్ఞత కూడా లేని వాళ్ళ కోసం బతకటం నీకు కష్టంగా లేకపోవచ్చు. కానీ నాకు నెత్తురు ఉడికిపోతుంది. ఇంతదాకా పరిస్థితి వస్తాదనుకోలేదు. అయినా ఎన్ని రోజులు? ఏ రోజుకైనా మన బతుకులు రాలిపోవలసిందేగా. అయినా వాళ్ళ కోసం సర్వస్వాన్ని అర్పించుకోవటం కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అది వర్ణనాతీతం. అతను వేదాంతిలా మాట్లాడుతున్నాడు. అలాగని నిన్ను తోలుబొమ్మలా చేసి ఆడిస్తే నేను ఊరుకోలేను. అయినా నేనేమి చెయ్యగలను? ఏమీ చెయ్యలేననేనేమో ఆ దేవుడు నన్ను నిస్సహాయురాలిని చేశాడు. ఎవరికోసమో నువ్వు నెత్తురెందుకు చిందించాలి? ఎన్నాళ్ళో కలిసున్నాం, సహజీవనం సాగించాం, కష్టాలు నష్టాలు పంచుకున్నాం. కానీ ఇప్పుడు నన్ను ఒంటరిని చేసి నీ దారి నువ్వు చూసుకుంటే. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెక్కి వెక్కి ఏడుస్తుంది. అతను మౌనం వహించాడు. నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను, ఎవరేమనుకున్నా సరే. ఇతరుల సంగతి నాకు అనవసరం. ఇది భావోద్వేగాలను పంచుకునే సమయం కాదు. నీ భావోద్వేగాలు నీకుండొచ్చు, కానీ నాది నీపై ఉన్న అవాజ్యమైన ప్రేమ. ఈ లోకం పూర్తిగా చెడిపోయింది. ఈ చెడిపోయిన లోకం కోసం నువ్వు నీ ప్రాణాలనే పణంగా పెడుతున్నావు. నువ్వు ఒక విషయం గుర్తించుకో. చెడును ద్వేషించవలసినంత ద్వేషించకపోతే మంచిని ప్రేమించాల్సినంతగా ప్రేమించలేము. ఆమె మనోవ్యధకు గురయ్యిందన్న విషయాన్ని అతడు గుర్తించాడు. నా సృష్టి లోకహితం కోసం. మన ఆశయాలు సేవాభావం కలిగి ఉండాలి. అదే మనం నేర్చుకున్న నీతిశాస్త్రం. నీతి లేని నాడు జీవుడు బతికినా చచ్చినట్లే కదా. తమ స్వార్థం కోసం నీతిని పక్కదారులు పట్టిస్తున్న వారికి లేని నీతి నీకెందుకు ప్రియతమా? నువ్వు ఈ భూమాతకు అసలైన బిడ్డవి. నువ్వెంతమందికి లోకోపకారం చెయ్యలేదు? నువ్వెంతమంది ఆపన్నులను ఆదుకోలేదు? ఎంతమందికి నువ్వు ఆధారమైనావు? అయినా నిన్నే ముట్టబెట్టడానికి పథకాలు రచిస్తున్న వారిని నువ్వు క్షమించవచ్చు, కానీ నేను క్షమించలేను. ఆమె మాటలు అతన్ని కదిలించేశాయేమో. ఓ క్షణం కళ్ళు మూసుకున్నాడు. ఆమె అతని వైపు జాలిగా చూసింది. నాలా ఎందరో ఈ ప్రపంచం కోసం జీవితాలను అర్పించుకుంటూనే ఉన్నారు. వారందరూ ఈ పుడమి తల్లి ముద్దు బిడ్డలే. కానీ ఇది చాలా బాధాకరమైన విషయం. నేననుకున్న నా వాళ్లకు నేను అనవసరం అనుకుంటే నా ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా సిద్ధమే. కానీ వారు నాటుతున్నవి విషబీజాలు. ఆ బీజాలు మనల్ని కృంగి కృషించేలా చేస్తున్నాయి. ఎన్నాళ్ళు దేవుడా ఈ నరకయాతన అని మౌనంగానే దుఃఖాన్ని దిగమింగుకొనేలా చేస్తున్నాయి. ఇది తీరని బాధ. ఈ యాతన దారుణమైనది. ఈ బాధకు నా హృదయం ఎప్పుడో పీటలు వారింది. ఆమె అతని కళ్ళల్లోని నీటిని తన వేళ్లతో తుడవాలనుకుంది. కానీ అది అసాధ్యం. ఆమె చేతికి ఆమెకు తెలియకుండానే ఎప్పుడో సంకెళ్ళు పడ్డాయి. భగవంతుడా, ఏమిటి ఈ ఘోరం? ఆమె ఆర్తిని వినేవారెవ్వరూ లేరు. నీ మాటలు ఎవరు వింటారు ప్రియతమా? ఎవ్వరూ వినరు. మనం ఆ పరిస్థితికి చాలా దూరంగా వచ్చేశాం. ఇది ఊహకందని మార్గం. ఈ మార్గంలో మనకన్నీ బీటలు వారిన హృదయాలే కనిపిస్తాయి. అదిగో అదిగదిగో, చూశావా ఆ కళేబరాల నగ్న నృత్యం? అదిగదిగో, వినిపిస్తుందా ఆ భయంకర సంగీతం? వద్దు, గట్టిగా చెవులు మూసుకో. నువ్వు ఆ ఘోష భరించలేవు. జీవరాశులను మట్టి కరిపించే వినూత్న వారధిని అదిగో అక్కడే నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణాలకు మనల్నే పునాదులుగా వాడాలని ఆ యోచన.
ఆ పునాదులలో మన ఎముకలు విరిగిపోవచ్చు. అప్పుడు నన్నే తలుచుకో నా ప్రియ, నాపై నీకున్న అవాజ్యమైన ప్రేమ గుర్తుకు వస్తుంది. నా ప్రేమ గుర్తులు నీ ఎదలో స్మరణకు వస్తే నీ గాయాల బాధలు కూడా నాకు ఆనందాన్నే కలిగిస్తాయి. అతని మాటలు ఆమెకు లీలలుగా కనిపిస్తున్నాయి. మైకం కమ్మినట్లు ఆమె శరీరం అటూ ఇటూ జోగుతుంది. ప్రియ, అతను ఒకసారి ఆమెను పిలిచాడు. ఆమె పలకలేదు. అతను తనకు తోచిన రాగలాపన చేసుకుంటూ నిద్రలోకి జారుకోసాగాడు. అంతలో ఒక అలజడి, వాతావరణంలో భయంకర మార్పులు, ఒక విస్ఫోటనమే సంభవించిందేమో అన్నట్లుండేది ఆ పరిస్థితి. కొన్ని వందల కరవాలాలు ఆ ప్రదేశంలో కారల నృత్యం చేస్తున్నాయి. మెరుపు మారుతంలా ఒక కరవాలం వచ్చి అతని కంఠమును ఖండించింది. ప్రియతమా, అతను అరిచేంతలోనే ఆమె కంఠం కూడా ఖండించబడింది. కొన్ని వందల శిరశ్ఛేదనలు జరిగాయక్కడ. ఆ శిరశ్ఛేదనలు ఎవరెవరివో కొన్ని సంవత్సరాలు గడిచాయి. భూమి స్వేదాన్ని చిందించసాగింది. ఆ ప్రాంతమంతా దట్టంగా పొదలతో నిండి ఉంది. కలుపు మొక్కలు చిరునవ్వుతో దర్శనమివ్వసాగాయి. రసాయన స్వాదనకు ముక్కుపుటలు ఆదరసాగాయి. అంతటా దుమ్ము ధూళి ఏవో అడుగులు దూరంగా వినిపిస్తున్నాయి. కానీ కొన్ని భీకర శబ్దాలకి ఆ అడుగుల సవ్వలు నీరుగారిపోతున్నాయి. కానీ ఓ సవ్వడి ఆ ప్రాంతానికి అవతల వైపునున్న చెరువులోని అప్పుడే విరిసిన ఓ ఎర్రని కలువను వినిపించింది. ప్రియతమా, విన్నావా ఆ అడుగుల సవ్వడి? ఆ కలువ అప్పుడే విరిసిన మరో కలువను ఆ మాటను చెవిలో చెప్పింది. కానీ ఆ కలువ కళ్ళ నుండి అశ్రువులు ధారగా కారసాగాయి. ఏమైంది ప్రియా? ఆ కలువ తన నేస్తం చూస్తున్న దిక్కువైపు తెరిపారా చూసింది. అక్కడ ఆధునిక హంగులతో తయారు చేయించిన ఒక కాగితపు గోడ కనిపించింది. ఆ గోడపై 3 అక్షరాలు నిస్పష్టంగా కనిపించాయి. ఆ పదాలను ఓసారి పరికించి చూసి ఆ తర్వాత చదివి తన నేస్తం వైపు జాలిగా చూసింది ఆ ఎర్ర కలువ. ఈ 3 పదాలేమంటే వృక్షో రక్షతి రక్షతి. ఇంత మంచి కథను మనకు అందించిన బాబు గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.